శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కామవాంఛ వల్లే బలాత్కారాలు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కామవాంఛతో కళ్ళు మూసుకున్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలాంటి అఘాయిత్యము చేస్తాడో ఊహించడం కష్టం. అన్నదమ్ములు సైతము కామవాంఛతో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయినటువంటి సంఘటన మహాభారత ఆది పర్వంలో నారదుని ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈనాటికి ఎవరైనా అన్నదమ్ములు పోట్లాడుకుంటూ ఉంటే సుందోపసుందుల్లా ఉన్నారు వారు అని అంటారు. ఆ కారణం చేత సుందోపసుంద న్యాయం అనే సామెత నిలిచిపోయింది. హిరణ్యాక్ష హిరణ్యకశప వంశంలో కుంభుడనే రాక్షసుడు జన్మించాడు. ఆయన మహాబలశాలి. ఆయనకి ఇద్దరు కుమారులు, వాళ్ళే సుందుడు, ఉపసుందుడు. అన్నదమ్ములు అన్యోన్యంగా ఉండేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారే కాదు. ఏ విషయంలోనైనా ఇద్దరి అభిప్రాయం ఒకటే. తన పూర్వీకులు అన్ని లోకాలను జయించారు కాబట్టి వీళ్ళు కూడా జయించాలనుకున్నారు. తపస్సు చేయడం ప్రారంభించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ప్రపంచంలో ఉన్న అస్త్రశస్త్ర విద్యలన్నీ తమకు రావాలి. ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ కూడా తమ ఆధీనంలో ఉండాలి. పైగా మేము ఒకరినొకరు కొట్టుకొని చస్తే తప్ప మాకు ఇతరులు ఎవరి వల్ల చావు రాకూడదని వరం కోరుకున్నారు. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకేముంది? బలగర్వం, ధనగర్వం, రాజ్యగర్వం, వరగర్వం తోడై అన్ని లోకాలలో ఉన్న వారికి కష్టాలు కలిగిస్తున్నారు. ఆ బాధలు భరించలేక దేవతలు, మునులు, ప్రజలందరూ వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకున్నారట. ఆయన వెంటనే విశ్వకర్మను పిలిచి ప్రపంచంలోనే అత్యంత లావణ్యవతి, సౌందర్యవతి అయినటువంటి స్త్రీని సృష్టించమన్నాడట. అప్పటి వరకు సృష్టిలో అందంగా ఉన్నవారి నుంచి తిలా సమానంగా, తిలా అంటే నువ్వులు ఎంత ఉంటుంది, చిన్న గింజ కదా, అలా అందరిలోని అందాన్ని తీసుకొని ఒక అందాన్ని సృష్టించాడట. ఆమె తిలోత్తమ, చాలా అందగత్య, సౌందర్యవతి. ఆమెను ఈ సుందోపసుందులున్నటువంటి వనానికి పంపించారు. అంతకుముందే వాళ్ళు నాట్యగత్తులతో నాట్యం ఆడుతూ అందిస్తున్నారు. అల్లంత దూరంలో ఈ తిలోత్తమ నాట్యమాడి వీళ్ళని ఆనందపరిచింది. వెంటనే ఇద్దరు పరిగెట్టుకుని వెళ్ళి ఆమెను చెరో చెయ్యి పట్టుకొని ఈమె నా భార్య, ఈమె నా భార్య అని చెప్పేసి వాదులాడుకోవడం ప్రారంభమైంది. అప్పుడు సుందుడు అన్నాడు, తమ్ముడు, నేను నీకు అన్నను, ఈమె నా భార్య కాబట్టి నీకు తల్లి లాంటిది అన్నాడు. ఉపసుందుడు అన్నాడు, లేదు లేదు అన్నయ్య, ఈమె నా భార్య, నీకు కోడలి లాంటిది అని వాదులాట పట్టుదలగా మారింది. అప్పుడు తిలోత్తమ, మీ ఇద్దరిలో నేనెవరికి భార్య కావాలో మీరే నిర్ణయించుకోండి పక్కకు నిలబడింది. ఇక వీళ్ళు ముష్టిఘాతాలతో కొట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత గదలు తీసుకొని ఒకరినొకరు మోదుకొని మొదలు తెగిన చెట్టులా నేల కూలి చనిపోయారు. లోకకంటకుల యొక్క కష్టాలు లోకాలన్నిటికీ తీరిపోయింది. అందుకే కామవాంఛ ఎంత ప్రమాదకరమైనది. అందమైనటువంటి స్త్రీలను చూడగానే దురాగతానికి పాల్పడి అత్యాచారాలు, హత్యలు చేస్తూ ఉన్నారు. కామవాంఛ వల్ల బంధాలు, అనుబంధాలు దూరం అవుతాయి. చివరికి ఒకరినొకరు ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే కామవాంఛను మనసులోనికి రానియకుండా మెలగాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.